నమస్కారం. నా పేరు ఉదయశ్రీ. నేను వనపర్తి డాక్టర్ బాలకృష్ణయ్య గారి కూతుర్ని. నాన్నగారి శత జయంతి సందర్భంగా నేను ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి నా ఆఫీస్‌లో హిమాయత్ నగర్‌లో ఏర్పాటు చేశాను. దాని మెయిన్ ఉద్దేశ్యం ఏంటనంటే, ఎంతోమంది మహిళలకి అండ్ యువకులకి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఓన్ బిజినెస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి కావాల్సిన అన్ని విషయాలను దీంట్లో మేము ట్రైన్ చేస్తాము. దాంట్లో భాగంగా నాకు గ్రామభారతి తరఫున సూర్యకళ గారు, ఎంఎస్ఎంఈ తరఫున రామచంద్రయ్య గారు మిత్ర ఫౌండేషన్ నుండి, అండ్ రాజ్ కుమార్ గారు. సమాజంలో ఎంతోమందికి ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ఒక దృక్పథం ఉంటుంది. ఆ చైతన్యాన్ని కల్పించడానికి ఒక వేదిక అవసరం ఉంటుంది. ఎన్నో స్కీమ్స్ ఉన్నా, ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా అట్టడుగునున్న చాలామంది వ్యక్తులకు ఆ విషయాలు తెలియడం లేదు. నిజంగా చెప్పాలంటే అధికారులకు కూడా ఆ విషయాలపైన పూర్తి అవగాహన లేదు. ఆ అవగాహన కల్పించడానికి, ఆ అవకాశాలను అందరికీ చేర్చడానికి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి మన ఉదయశ్రీ గారు కోరారు. అందులో భాగంగానే ఈరోజు అందరం ఏకమై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ మంత్ర ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఎంతోమంది యువత, మహిళలు, పురుషులు లబ్ధి పొంది వారి ద్వారా ఉద్యోగాలని 10 మందికి అందించి ఒక సమర్థవంతమైన సంస్థని నిలబెట్టి సమాజాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆలోచిస్తున్నాము. ఇది తప్పకుండా విజయవంతం అవుతుంది అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. 7,000 యూనిట్స్, ఎంఎస్ఎంఈ యూనిట్స్ తెలంగాణ అంతటా చేయాలని ఎంఎస్ఎంఈ సౌత్ ఇండియా హెడ్ రాజ్ కుమార్ గారు కోరారు. దానికి గ్రామ భారతి తరపున పూర్తి సహకారం అందిస్తాం. మిత్ర ఫౌండేషన్ తో భాగస్వామ్యమయ్యి సక్సెస్ మంత్ర ద్వారా అని చెప్పేసి ఈ వేదికగా మీ అందరికీ తెలియజేస్తాం. ధన్యవాదాలు. మా ఒక ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ టోటల్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాజ్ వెల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాం. దాదాపు వీ కంప్లీటెడ్ మోర్ దెన్ 100 క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియాలో. సో ఈరోజు ఇక్కడ మనకి మన స్వామి వివేకానంద ట్రస్ట్ ద్వారా ఇక్కడ సక్సెస్ మిత్ర అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. సక్సెస్ మంత్ర అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు సంస్థ. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా వీ వాంట్ టు స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి గైడెన్స్ ఇచ్చి ఏ విధంగా బిజినెస్ డెవలప్ చేయాలి, ఏ విధంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఫర్దర్గా వస్తున్న ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలని కంప్లీట్ ట్రైనింగ్, ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు. ఈ యొక్క భాగంలో మా ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఏషియా ఫౌండేషన్ సపోర్ట్ ద్వారా అండ్ గూగుల్ ఆర్గ్ సపోర్ట్తో ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ మనకి సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. దాదాపు ఇప్పుడున్న ఛాలెంజెస్కి, సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్కి ఇట్స్ ఎ మ్యాండేట్ టు ఎవ్రీ డే వీఆర్ లూజింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ మనకి లాస్ అవుతున్నారు ఎంఎస్ఎంఈస్, టార్గెటింగ్ మైక్రో ఎంఎస్ఎంఈస్ మేజర్లీ. సో వాళ్ళని మనము అవేర్నెస్తో ఇకపైన సైబర్ సెక్యూరిటీలో మోసపోకుండా ఉండటానికి ఈ యొక్క నమస్కారం. నా పేరు రామచంద్రయ్య. మాది మిత్రా ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ. మేము మా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నబార్డు వారి ఆర్థిక సహకారంతో మరియు ఎంఎస్ఎంఈ వారి సహకారంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీసు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత జీవనోపాధుల కోసం అనేక రకాలైన ప్రభుత్వ పథకాల మీద పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం గ్రామభారతి స్వచ్ఛంద సేవా సంస్థ సూర్యకళ గారు మరియు సక్సెస్ మంత్ర వారి ఉదయ మేడం వాళ్ళు, తర్వాత రాజ్ కుమార్ సార్ ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ ఢిల్లీ బేస్డ్ వాళ్ళు, మా టీం అందరం కలిసి ఈరోజు మన హిమాయత్ నగర్లో ఈ ప్రభుత్వ పథకాలపైన అవగాహన శిక్షణ కార్యక్రమం, ఈ జీవనోపాధులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, బ్యాంక్ రుణాలు ఎలా తీసుకోవాలి, సబ్సిడీస్ ఎలా పొందాలి, తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేయడంలో ఇంకొంచెం వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ వారి సహకారంతో, ఏషియా ఫౌండేషన్ మరియు గూగుల్ వారి కంపెనీ ఆర్థిక సహకారంతో మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు అమలు చేయడానికి సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం హిమాయత్ నగర్లో ఇక్కడ ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం వచ్చిన వారందరికీ కూడా మేడం వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేసిర్రు. ఇక్కడ నుంచి భవిష్యత్తులో అనేక మందికి ఉపాధి కల్పించుకోవడానికి, తర్వాత బ్యాంకు రుణాలు తీసుకోవడానికి మా మిత్రా ఫౌండేషన్ నుంచి కూడా మేము గతంలో పనిచేసినాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. అలానే క్లస్టర్స్ లాంటి ఏర్పాటు చేసుకొని భవిష్యత్తుకు ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలను అమలు చేయడానికి ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి, వాటిని అప్లై చేసుకున్న పనిలో భాగంగా ఇటు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ కానీ, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్జిఓస్ కానీ
అందరం సమైక్యంగా ఏర్పడి ఇక్కడ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వివిధ పథకాలు అమలు చేయడానికి అందరి సహకారం తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక 8,000 మందికి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి. అందులో 250 బ్యాచ్ల వరకు బ్యాచ్ల వారీగా హైదరాబాద్, రంగారెడ్డి పైలట్ ప్రాజెక్టుగా మరి నెక్స్ట్ కరీంనగర్ జిల్లా కూడా చేయడం జరుగుతుంది. దానికి ఆర్థిక సహకారం అంతా కూడా ఎంఎస్ఎంఈ ఫౌండేషన్, ఏషియా ఫౌండేషన్ మరి గూగుల్ వాళ్ళు కూడా సహకరించడం జరుగుతుంది. కాబట్టి మిగతా స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎఫ్పిఓస్ ఇలా ఎంటర్ప్రెన్యూర్గా ఉండే వాళ్ళు, కోరుకునే వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ అన్ని సంస్థలకు సహకరిస్తూ ఇలాంటి లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి ముందు తీసుకుపోవడానికి మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రా ఫౌండేషన్ తరఫున మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, నా పేరు డాక్టర్ భూపేష్ కుమార్. సక్సెస్ మంత్ర తరఫున చాలా చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసింది. ఇదేంటంటే ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి, ముఖ్యంగా గృహిణులకి అండ్ యువతకు కానీ మరెవరికన్నా వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, వ్యాపారాలు చేస్తూ అది ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, సొసైటీస్ కానీ, ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నో రకమైన ప్రోత్సాహకాలు ఉన్నాయి. కొన్ని వందల ప్రోత్సాహకాలు, అవి చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఈ నాయకులు అన్ఎంప్లాయ్మెంట్ అని డంకా తీసి బజాయించే వాళ్ళకి ఈ ప్రజలకు ఇలాంటివి ఎందుకు తెలియజేయరు అనేది నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏవైతే స్కీమ్స్ ప్రొడ్యూస్ చేస్తుందో, స్కీమ్స్ తెస్తుందో ముందుకి, వాటన్నిటినీ ప్రజల్లో అవగాహన కల్పించినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ ఉండకపోగా ఈ కొత్త ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఈ పథకాల ద్వారా ముందుకు వస్తారో వాళ్ళు ఒక్కొక్కరు 5 నుంచి 10 మంది నుంచి 50 మంది నుంచి 100 మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే అవకాశాలు ఆర్గనైజేషన్స్గా ఎదగలుగుతారు. అలాంటి కార్యక్రమాన్ని ఇలా చెల్లెలు ఉదయ తన సక్సెస్ మంత్ర ఆర్గనైజేషన్ ద్వారా చేయడం చాలా చాలా బాగా ఉంది. ఇందులో వచ్చిన ఎంఎస్ఎంఈకి వెళ్ళి రాజ్ కుమార్ గారు కావచ్చు, రామచంద్రయ్య గారు కావచ్చు, మాధవరెడ్డి గారు కావచ్చు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరి కూడా సింపుల్ పద్ధతిలో అర్థమయ్యి వాళ్ళు చేయాలనుకున్న అంశాలు, వ్యాపారం కావచ్చు, సొసైటీ కావచ్చు, ఎంఎస్ఎంఈస్ కావచ్చు, లోన్స్ ఏ రకంగా రేస్ చేయాలి, ఏవి మన రిక్వైర్మెంట్స్ ఏవి అనే దాంట్లో చాలా చక్కగా ఉదాహరణ చేసి చాలా చక్కగా చెప్పారు. అండ్ ఇట్స్ ఎ వెరీ నైస్ ప్రోగ్రామ్. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్తారని నేను ఆశిస్తూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.